హలో అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో మిర్చి బజ్జీని పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మనం బజ్జీ బండి దగ్గర తెచ్చుకుంటే టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వచ్చేలా ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూపించబోతున్నానండి. సో ఇంకా దీని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం. మిర్చి బజ్జీ వేసుకోవడం కోసం ఇక్కడ నేను బజ్జీ మిరపకాయలను తీసుకున్నానండి. నార్మల్ మిరపకాయలతో కూడా వేసుకోవచ్చు, కాకపోతే బజ్జీ మిరపకాయలతో వేసుకుంటేనే మిరపకాయ బజ్జీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ మిరపకాయలని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక క్లాత్ పెట్టి ఎక్కడ తడి అనేది లేకుండా తుడుచుకోవాలి. మిరపకాయకి తడి అనేది ఉంటే పిండి అనేది సరిగ్గా అంటుకోదండి. సో ఎక్కడ తడిదనం లేకుండా నీట్గా తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పిండిని కలుపుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పున్నర వరకు శనగపిండిని, 1 టేబుల్ స్పూన్ వరిపిండి, రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా పసుపు అంటే 1/2 టీ స్పూన్ వరకు వేసుకున్నాను, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ వరకు వాము పొడి, కొద్దిగా కస్తూరి మేతి వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మరీ పలుచగా కాకుండా ఈ విధంగా వచ్చేలా కలుపుకోవాలి. పిండి ఇలా ఇంత థిక్నెస్లో ఉంటేనే బజ్జీకి బాగా అంటుకుంటుందండి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకుని మిర్చిని తీసుకుని ఇలా మిడిల్లో కట్ చేసుకుని ఇందులో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసుకోవాలి. లోపల స్టఫింగ్ కోసం ఒక బౌల్లోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ వాము, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ చాట్ మసాలా, కొద్దిగా సాల్ట్ వేసుకుని వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మిర్చిలోకి అయితే స్టఫింగ్ని ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ని అయితే బాగా కాగనివ్వండి. ఇప్పుడు ఒకసారి పిండిని మళ్ళీ కలుపుకుని మిర్చిని తీసుకుని ఈ మిర్చికి మొత్తం కూడా పిండి బాగా పట్టేటట్టు చేసుకుని మనం ఆయిల్ అయితే వేసుకోవాలండి. అలాగే మిగిలిన మిర్చీలను కూడా ఇదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఏదైనా టిష్యూ ఉన్న ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. అలాగే మిగిలిన బజ్జీలను కూడా ఇదే ప్రాసెస్లో వేసుకోవాలండి. ఇప్పుడు మనకి వేడి వేడి మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు తినాలనుకుంటే ఇలాగే తినేయచ్చు, కాకపోతే ఇందులో స్టఫింగ్ పెట్టుకొని తింటే మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను స్టఫింగ్ పెట్టుకోవడం కోసం మిర్చీలన్నింటినీ కూడా ఈ విధంగా మిడిల్లోకి కట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన టమాటా ముక్కలు, అలాగే ఆయిల్లో ఫ్రై చేసిన పల్లీలు, కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ పెట్టేసుకున్న తర్వాత పైన నిమ్మరసం పిండుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. నిజం చెప్పాలంటే మనం బయట తెచ్చుకునే దానికంటే ఇంట్లో చేసుకునేదే చాలా చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంతేనండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.